జనసేన 12వ ఆవిర్భావ సభలో నాగేంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను బతికినంత కాలం పవన్ కళ్యాణ్ ఫాలోవర్గా ఉంటానని అన్నారు. మన హిందూ ప్రజలకు 12వ ఏడాది చాలా స్పెషల్ అని నాగేంద్రబాబు చెప్పారు. 12 ఏళ్లకు ఒకసారి పుష్కరాలు వస్తుంటాయని, ఈ 12వ ఆవిర్భావ సభ కూడా జనసేనకు పుష్కరాలు లాంటిదేనన్నారు. ఈ సభ గతంలో జరిగిన చాలా సభల కంటే చాలా గొప్పదంటూ చెప్పారు. ఇదే సమయంలో వైసీపీపై సెటైర్లు వేశారు. ఎన్నికలకు ముందు మాజీ సీఎం జగన్ నిద్రలోకి వెళ్లారని, ఇంకా ఆ నిద్ర నుంచి బయటకు రాలేదని అన్నారు. అప్పుడప్పుడు ఆయన మాటలు చూస్తే నిద్రలో కలవరిస్తున్నట్లు అనిపిస్తుంటుంది. కాబట్టి జగన్ ఇంకో 20 ఏళ్లు నువ్వు పడుకో, మేము రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామంటూ సెటైర్లు వేశారు. ఇక పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపుపై కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేసినప్పుడు జనసేన కార్యకర్తలు, ప్రజలు కీలకంగా పనిచేశారన్నారు. అంతే తప్ప ఎవరో ఒక వ్యక్తి వల్ల వచ్చింది కాదన్నారు. అలా తన వల్లే పవన్ గెలిచాడు అని ఎవరైనా అనుకుంటే అది వారి కర్మ అంటూ విమర్శలు గుప్పించారు. పవన్ కళ్యాణ్ చాలా గొప్ప వ్యక్తి అని నాగబాబు ప్రశంసించారు. అతను చాలా ఎత్తుకు ఎదిగాడని, వీలైతే పవన్ కళ్యాణ్ స్థాయికి ఎదగడానికి ప్రయత్నించాలి, లేదంటే అంత గొప్ప వ్యక్తికి సేవకుడిగా ఉండాలి. నేను పవన్ అంత ఎత్తుకు ఎదగలేను, అందుకే తనకు సేవకుడిగా ఉండిపోయానంటూ నాగబాబు చెప్పుకొచ్చారు.